నిజంగానే మ్యాడ్‌గా ఉన్నాను నేను. షో 11:00 భయ్యా. నేనైతే 10:30కే 10:35 ఆ టైంకే థియేటర్ లోపలికెళ్ళిపోయాను. ఒక 10:45, 10:50 వరకు ఏమి ప్లే చేయలేదు. ఓకే. కరెక్ట్‌గా 11కి ప్లే చేస్తాడేమో అనుకున్నాను. చూసేసరికి కరెక్ట్‌గా 11 అయింది. 11కి కూడా ప్లే చేయలేదు. 11:10 అయింది. 11:10కి కూడా ప్లే చేయలేదు. కనీసం యాడ్లు, ట్రైలర్స్ అవైనా ఏస్తాడు కదా మన జగదంబ థియేటర్‌లో. అయి కూడా ఎయలేదు. కరెక్ట్ షో 11:30కి స్టార్ట్ అయింది. 11:30 11:25, 11:30 ఆ టైంకి స్టార్ట్ అయింది. డైరెక్ట్ గా సినిమా వేస్తాడరా అనుకుంటే వేయలేదు. 11:30కి స్టార్ట్ చేసి యాడ్లు, ట్రైలర్లు అప్పుడు వేసాడు భయ్య. చాలా చిరాకు వచ్చింది. వేసిందే లేటు. మళ్ళీ ఇదంతా ఏంటని చెప్పేసి నిజంగా మ్యాడ్ అయిపోయాను. సరే ఈ సుత్తంతా మాకెందుకు, రివ్యూ కోసం మాట్లాడని అంటారా? సరే మరి మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. మ్యాడ్ స్క్వేర్ ఇది నేను సీక్వెల్ కాదు అనుకున్నాను. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ ఉంది. ఇస్మార్ట్ శంకర్ కంటిన్యూషన్ డబుల్ ఇస్మార్ట్ కాదు. అంటే ఆ క్యారెక్టర్స్ సేమ్ అలానే ఉంటాయి. కాకపోతే ఇది డిఫరెంట్ సినిమా, అది డిఫరెంట్ సినిమా అలానే అనుకున్నాను ఇది కూడా. కానీ ట్యాంక్ కూడా అలాగేం కాదు. మీరు ఏదైతే మ్యాడ్ పార్ట్ 1 చూసారో దాని కంటిన్యూషన్ ఈ పార్ట్ 2 కూడా. సినిమా స్టార్ట్ అవ్వక ముందే వాళ్ళు చిన్న రీక్యాప్ వేస్తారనమాట, యానిమేషన్ లాగా. అదంతా బాగానే చూపించారు. అండ్ ఈ మ్యాడ్ స్క్వేర్ సినిమా స్టోరీ విషయానికి వస్తే మ్యాడ్ పార్ట్ 1కి ఈ పార్ట్ 2కి చాలా డిఫరెన్స్ ఉంది. అది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. అదేంటంటే మొత్తం కాలేజ్ లో హడావిడి, ఆ ఫ్రెండ్స్, ఆ గొడవలు, ఆ రిలేషన్స్, లవ్, ఇవన్నీ ఎమోషన్స్ ఇవన్నీ చూపిస్తారు. కామెడీ ఇదంతా ఉంటది. ఇది అలా ఏం ఉండదు అనమాట. ఇది మొత్తం కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. పార్ట్ 1 లో డీడీ క్యారెక్టర్ మెయిన్ రోల్ అండ్ ఈ అశోక్ క్యారెక్టర్, ఈ మనోజ్ క్యారెక్టర్ నార్మల్ గా సైడ్ రోల్స్ అనమాట. అంటే వాళ్ళు హీరోసే కానీ లీడ్ యాక్టర్ అయితే డీడీ క్యారెక్టరే. కానీ ఈ సినిమాలో అశోక్ క్యారెక్టర్ డీడీ క్యారెక్టర్ ని డామినేట్ చేసింది. ఈ సినిమాకి హీరో అశోకే అనుకుంటా. డీడీ క్యారెక్టర్ కొంచెం తక్కువ వాడారు, డామినేట్ చేసింది. అశోక్ క్యారెక్టర్ బాగా డామినేట్ చేసింది. అంతకుమించి అశోక్ క్యారెక్టర్ కోసం నేను ఎక్కువ చెప్పను, అది మళ్ళీ స్పాయిలర్ లాగా అయిపోద్ది. అండ్ మ్యాడ్ 1 లో యాక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఇందులో ఉన్నారు. మ్యాడ్ 2 లో కూడా ఉన్నారు. హీరోయిన్స్ విషయానికి వస్తే ఒక హీరోయిన్ ఉంది, జస్ట్ ఒక 5 minutes ఉంటుంది అంతే. అండ్ ఆ మిగతా 2 హీరోయిన్స్ అయితే లేరు. ఈ సినిమా అంతా మొత్తం హీరోస్ కోసమే తీసినట్టుంది. ఒక్క గౌరీ ప్రియ మాత్రమే ఉంది, తనే 5 నిమిషాలు ఉంది, చిన్న క్యారెక్టర్. పార్ట్ 1 కంటిన్యూషన్ పార్ట్ 2, కాకపోతే స్టోరీ డిఫరెంట్ అంతే. అండ్ హీరోయిన్ ప్రియాంక కూడా ఉంది. తను కూడా ఎక్కువసేపు ఉండదు. తను కూడా నేను ఫస్ట్ అనుకున్నాను హీరోయిన్ గా చేస్తుందేమో అని. ఈ సినిమాలో హీరోయిన్ కాదు, ఒక క్యారెక్టర్ చేసింది అండ్ ఒక ఐటమ్ సాంగ్ కూడా చేసింది. బాగుంది. సినిమాలో ఇంకో ఐటమ్ సాంగ్ కూడా ఉంటది. ఆ ఐటమ్ సాంగ్ లో వేరే హీరోయిన్ ఉంటది అనమాట. సాంగ్స్ అయితే అన్ని బాగానే ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్షన్ అంతా ఓకే. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరో తెలుసు కదా, మన తమనాన్ని ఇచ్చాడు. అది కూడా చాలా బాగుంది. డైరెక్షన్ కూడా అంత బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవి కూడా అంతా బాగుంది, పర్లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా నవీన్ నోలి ఎడిటింగ్ కూడా బాగుంది. ఆ ఎడిటింగ్ ఇది అంతా ప్రోగానే ఉంది. సౌండ్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్ అదంతా ఓకే. సినిమాలో నాకు నచ్చని విషయం ఏంటంటే ఒక రీజన్ ఉంటది అనమాట. ఈ హీరోస్ అందరూ గోవా వెళ్తారు, దానికి ఒక రీజన్ ఉంటది. గోవా వెళ్ళినప్పటి నుండి అక్కడ ఇంకో స్టోరీ మొదలవుతుంది అనమాట. ఆ స్టోరీ అంతా బాగా రొటీన్ గా అనిపించింది. చాలా కామెడీ జనరేట్ చేస్తూ ఉంటారు. అది ఎక్కడ పేలదు, అక్కడక్కడ. అంటే బాగుంది కామెడీ, పర్లేదు, నవ్వుకుంటారు. కానీ ఇంకా చాలా కామెడీ చేయడానికి ట్రై చేస్తారు, జనాలు నవ్వించడానికి ట్రై చేస్తారు. కానీ అక్కడక్కడ కొంచెం పేలదు కామెడీ, వర్కౌట్ అవ్వదు. ఏదైనా మ్యాడ్ 1 ఉన్నంత ఎక్సైట్మెంట్, మ్యాడ్ 1 లో ఉన్నంత హంగామా అయితే ఇందులో లేదు. ఈ రెండిట్లో ఏది బాగుందిరా కంపేర్ చేస్తే, ఈ రెండిట్లో ఏది బాగుందిరా అని మీరు నన్ను అడిగితే నాకైతే మ్యాడ్ 1 బాగా నచ్చింది మ్యాడ్ 2 కన్నా. ఇది కూడా ఓకే చూడండి, కానీ నాకైతే మ్యాడ్ 1 ఇంకా బాగా నచ్చింది. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2.85 stars. మరి మీరు కూడా మూవీ చూసినట్లయితే మీరెంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్. సైనింగ్ ఆఫ్.